సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ అనండి, థర్డ్ గేర్ వేయండి, ఫోర్త్ గేర్ వేయండి, న్యూట్రల్ అనండి, సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ అనండి, సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ అనండి. ఎన్ని క్లాసులు అయినా జనరల్గా మీకు 12 క్లాసులు అయినాయి. మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది మేడం? 4 days గ్యాప్ వచ్చిన. గ్యాప్ ముందు ఏం ఆపరేటింగ్ చేశారు? ఓకే. ఈరోజు గేర్. ఓకే, ఫస్ట్ గేర్ వేయండి, ఎస్, న్యూట్రల్ అనండి, ఫోర్త్ గేర్ వేయండి, సెకండ్ గేర్ వేయండి, థర్డ్ గేర్ వేయండి. ఓకే, న్యూట్రల్ అనండి. న్యూట్రల్ అంటే మిడిల్, ఏ గేర్కి సంబంధం లేదు. ఓకేనా. రివర్స్ గేర్ అనేది ఉంటుంది అక్కడ. ఆర్ అనే సింబల్ ఎక్కడ ఉంది చూడండి, అదే దీంట్లో ఆర్ రివర్స్ అంటే ఆర్ అనే సింబల్ ఎట్ సైడ్ ఉంది మేడం? అనండి, రివర్స్ గేర్ వేయండి, రైట్ డౌన్ ఉంటుంది. ఎస్, బీప్ సౌండ్ వచ్చిందా? ఆ బీప్ సౌండ్ అనేది కంపల్సరీ వస్తుంది ప్రతి ఒక్క వెహికల్కు. న్యూట్రల్ అనండి. రివర్స్ గేర్ అనేది బ్యాక్ వెళ్ళడానికి, ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు మనము వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్తాం చూసారా, ఆ రివర్స్ గేర్ అనేది అప్పుడు యూజ్ చేస్తాం. 2-వీలర్ కూడా ముందుకు వెళ్ళకపోతే కొద్దిగా వెనక్కి తీసుకొని వెళ్ళిపోతాం. ఇది కూడా అంతే అన్నది. ఫస్ట్ గేర్ వేయండి. రివర్స్ గేర్ అనేది ఓన్లీ ఆగినప్పుడు మాత్రమే యూజ్ చేయాలి, రన్నింగ్లో మాత్రం యూజ్ చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే హై టెక్నాలజీ వాడడానికి ఏం చేస్తారంటే ఫస్ట్ గేర్ వేసి ముందట ఏదైనా యాక్సిడెంట్ అవుతుందనే టెన్షన్లో ఏం చేస్తారు, రివర్స్ గేర్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అట్లా రివర్స్ గేర్ అనేది పడదు. ఓన్లీ వీడియో గేమ్లోనే అట్లా జరుగుతూ ఉంటుంది. ఫ్రంట్కి బ్యాక్ వెళ్తుంది, తీసుకోవడం వరకే యూజ్ అవుతుంది అన్నట్టు. రన్నింగ్లో రివర్స్ గేర్ అనేది పడదు. ఓన్లీ 1 2 3 4 5 వరకే పడుతుంది ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు. ఆగే 5 కూడా ఉంటుంది, 5 ఉంటుంది, 6 కూడా ఉంటుంది. ఇది 5+1 గేర్ బాక్స్. సో మనకి ఇక్కడ 5 గేర్సే ఉన్నాయి కాబట్టి మినిమం మీకు 4 గేర్ వరకే చెప్తామన్నమాట. 5 గేర్ అనేది మినిమం 60 స్పీడ్ ఎబో వెళ్ళిన తర్వాతనే షిఫ్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉంటాం కాబట్టి మేము 3rd or 4th వరకే ఉంటుంది. సిటీలో కూడా మనకు ఎక్కువ 3rd 4th యూజ్ అవుతూ ఉంటుంది. సో లేదంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటే సెకండ్ గేర్, పూర్తిగా ఆగిపోతే ఫస్ట్ గేర్. ఈ గేర్ షిఫ్టింగ్ ప్రతి ఒక్కటి క్లచ్ నొక్కి గేర్ షిఫ్ట్ చేసుకోవాలి. ఎవ్రీ టైం గేర్ షిఫ్ట్ చేయాలి. మీరు క్లచ్ నొక్కితేనే గేర్ షిఫ్ట్ అవుతుంది, లేదు అని అంటే గేర్ షిఫ్ట్ కాదు. ఒకవేళ ట్రై చేద్దాం అనుకుంటే మీకు జనరల్గా ఆర్టీసీ బస్సు లారీలకు గేర్ షిఫ్ట్ చేసినప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి, అబ్జర్వేషన్ చేయండి. ఏదైనా ఆర్టీసీ బస్సులో కర్ కర్ అనే ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అనేది ఎందుకు అనంటే ఈ క్లచ్ అనేది ఫుల్గా ప్రెస్ చేయనప్పుడు గేర్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది మనకు. న్యూట్రల్ అన్నారు కదా, ఫస్ట్ గేర్ వేయండి. మనం వెహికల్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ గేర్ వేసుకొని మూవ్ చేసుకోవాలి. సో హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయండి, అప్ అనేసి బటన్ ప్రెస్ చేయండి, పైకి లాగండి, డౌన్ బటన్ ప్రెస్ చేసి డౌన్ అన్నారు. ఎస్, స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి. నేను ఎప్పుడైతే గేర్ షిఫ్టింగ్ అని చెప్తానో అప్పుడు మీరు గేర్ షిఫ్ట్ చేసుకోవాలి. వెళ్ళండి, స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి. వెళ్తుంది, రైట్కి వెళ్తుంది కదా, కొద్దిగా లెఫ్ట్ తిప్పండి. ఎస్, క్లచ్ రిలీజ్ చేయండి. ఎస్, యాక్సిలరేటర్ ఇవ్వండి. ఫ్రీగా మూవ్ అయింది కదా మేడం, యాక్సిలరేటర్ స్టార్ట్ చేసుకోండి. ఇవ్వండి యాక్సిలరేటర్. ఈ గేర్ ఎప్పుడెప్పుడు షిఫ్ట్ చేయాలని అంటే మనం యాక్సిలరేటర్ ఇస్తూ ఉన్నప్పుడు కొద్దిగా హెవీగా సౌండ్ వస్తూ ఉంటుంది. కంటిన్యూగా సౌండ్ వచ్చినప్పుడు రైట్ తిప్పండి, లెఫ్ట్ క్లచ్ నొక్కండి కంప్లీట్. సెకండ్ గేర్ న్యూట్రల్, లెఫ్ట్ డౌన్. ఎస్, క్లచ్ రిలీజ్. నేను డైరెక్షన్ చెప్తూ ఉంటాను, దాని ప్రకారం మీరు గేర్ షిఫ్ట్ చేసుకోండి. రైట్ ఇండికేటర్ అయ్యింది. ఫస్ట్ రోజుకి ఈ రోజుకి ఎలా ఉంది మేడం? టెన్షన్ వస్తుంది. రైట్, యాక్సిలరేటర్ ఇవ్వండి, మొత్తం డౌన్ చేయకూడదు, హారన్ చేయండి. క్లచ్ నొక్కండి ఫుల్గా. క్లచ్ కొద్దిగా రిలీజ్ చేయండి లైట్గా, అంతే సరిపోతుంది. లెఫ్ట్ సైడ్ చూసుకోండి ఒకసారి. ఎస్, రైట్ తిప్పండి. బ్రేక్ మీద లెగ్ ఉండాలి, ఎందుకంటే ఎవరు వస్తారనేది మనకు తెలియదు. లెఫ్ట్ తిప్పండి, బస్ స్ట్రైట్గా వెళ్ళాలి. కొద్దిగా లెఫ్ట్ తిప్పండి లైట్గా,
సో ఈ జంక్షన్స్ దగ్గర రైట్ లెఫ్ట్ మొత్తం చూసుకోవాలి మనం. సరే సార్. స్ట్రైట్ చేసుకోండి, కొద్దిగా రైట్ తిప్పండి. ఎస్, స్ట్రైట్ చేసుకోండి. లెఫ్ట్, లైట్గా లెఫ్ట్కి రానివ్వండి. చూడండి అక్కడ లారీ ఇండికేటర్ వేసాడు కదా, క్లచ్ నొక్కేసేయండి. లైట్స్ కూడా ఆన్ చేశాడు అంటే మనల్ని ఆగిపోమని అర్థం అన్నట్టు. ఎందుకంటే డే టైంలో చాలామంది ఏం చేస్తారంటే క్లచ్ రిలీజ్ చేయండి వన్స్ ఒకసారి. చాలామంది ఏం చేస్తారంటే హారన్ చేయరు, ఓకే. ఎదుటి ఇండికేటర్ వేస్తారు. లేదు అని అంటే లైట్స్ అనేది ఆన్ చేస్తారు, 2-3 టైమ్స్ బ్లింక్ చేస్తారు. ఆ బ్లింక్ చేసినప్పుడు అక్కడే ఆగిపోవాలన్నట్టు మనం. రైట్ తిప్పండి. హైవేలలో ఎందుకు హారన్ చేయరని అంటే సో ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో అందుకని హెవీగా ఎక్కువ హారన్ చేయరు అన్నట్టు. లెఫ్ట్ ఇండికేటర్ వేయండి, లైట్గా లెఫ్ట్ తిప్పండి. 2 వీలర్స్ వాళ్ళు రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు మేడం, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకనంటే మార్నింగ్ టైం స్కూల్ టైమింగ్ కాబట్టి తొందరగా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. స్ట్రైట్ చేసుకోండి. ఎస్, యాక్సిలేటర్ ఇవ్వండి. ఎవరిని నమ్మినా 2 వీలర్ వాళ్ళని నమ్మకూడదు, జాగ్రత్తగా వెళ్ళాలి. రైట్ తిప్పండి. ఎందుకంటే అప్పటికప్పుడు వాళ్ళ మైండ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎస్, ఇక్కడ స్కూల్ జోన్ ఉంది కదా మేడం, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి మనం. యాక్సిలేటర్ ఇవ్వండి. రైట్ తిప్పండి, కొద్దిగా రైట్ తిప్పండి. ఎందుకంటే చిన్నపిల్లలు సైకిల్ మీద వస్తూ ఉంటారు. హారన్ చేయండి. బైక్ మీద వాళ్ళు కూడా ఏం చేస్తారు అని అంటే పిల్లలను అక్కడ డ్రాప్ చేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రైట్ లెఫ్ట్ చూసుకోకుండా ఆ పిల్లల సైడ్ చూసుకొని వెళ్తూ ఉంటారు. రైట్ తిప్పండి. అప్పుడు మనం కొద్దిగా యాక్సిలేటర్ డౌన్లో వెళ్ళాలి, అంటే బ్రేక్ మీద వెళ్ళడానికి ట్రై చేయాలి.